హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తానండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక మనం పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పప్పు చెక్కల్లోకి కేజీ పల్లీలని ఇలాగ వేయించుకోవాలి. పప్పు చెక్కల తయారీలో మటుకు మేము యూజ్ చేసింది అరకిలో లోపేనండి పల్లీలని. కాకపోతే వేయించుకోవటం 1 కేజీ దాకా వేయించుకున్నాము. కొంచెం లైట్ కూడా ఏం కాదు, ఎందుకంటే నూనెలో కాగుతాయి కదా. ప్రకాశి గుండ్రాయి అంటారు. ఇంకా ఇట్లా అంటే పోతుంది, అంత ఎక్కువ అనకుండా. గుండ్రాయి అంటారు. అలాగే చెయ్యి. చేద్దునా అయిపోయింది లేదు, పలుకుల్లాగా వచ్చేటట్టే కలుస్తుంది అంతే. డిప్పలోకి కేజీ బియ్యపిండి తీసుకుంటున్నామండి. ఈ బియ్యపిండి వచ్చేసి బియ్యాన్ని కడిగి క్లాత్ మీద ఆరపోసి 1 రోజంతా ఉంచిన తర్వాత మిల్లుకు పంపించి అప్పుడు ఇలా బియ్యపిండిలాగా పట్టించాము. బియ్యాన్ని ఎండలో ఏమీ ఎండపెట్టలేదండి, ఇంట్లోనే ఆరపెట్టాము క్లాత్ మీద. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. పచ్చికారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలానే 1 చిన్న స్పూన్ పసుపు. మరింత రుచి కోసం వేయించి పొట్టు తీసి ఇలా దంచిన పల్లీలను కూడా 1/2 కేజీ దాకా కలుపుతున్నామండి. అలానే వీటిల్లో పెసరపప్పు 100 గ్రాములు వేస్తున్నాము. తెల్ల నువ్వులు 50 గ్రాములు. పుట్నాల పప్పుల పొడి 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలానే వెన్నపూస 1 గెరిట వేస్తున్నాము. వీటన్నిటినీ ఇక పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పప్పు చెక్కలు అయితే చాలా రుచిగా వచ్చాయండి, ఎందుకంటే మనం రకరకాల ఫ్లేవర్స్ వేసాం కదా. వేయించిన పల్లీలు వేసాము, నువ్వులు వేసాము, పెసరపప్పు వేసాము, పుట్నాల పొడి వేసాము. ఇలా ఇవన్నీ వేయటం వల్ల ఈ చెక్కలకి మంచి రుచి వచ్చింది. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే పప్పు చెక్కలు చాలా బాగుంటాయి. ఈ స్టేజ్లో ఒకసారి పిండిని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా పడతాయంటే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేడిగా ఉన్న నీటిని కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి పోస్తే జోరుగా అవుతుందండి, అందుకే కొద్దిగా నీళ్లు పోసుకుంటూనే కలుపుకోవాలి. మేమైతే ముందుగా సగం పిండిని కలుపుకుని పప్పు చెక్కలు చేసుకుంటూ ఉన్నామండి. కలిపిన పిండి అయిపోవస్తుండగా మిగతా పిండిని కూడా కలుపుకొని అప్పుడు పప్పు చెక్కలు చేసుకున్నాము. వాటితో కూడా నూనె గిన్నెలో పెట్టుకోవాలి. దాంట్లో కవర్లకు ఉంది చూడమ్మా, చాలా అవసరం ఉండదు. మధ్యలో ఉన్నాయి, ఆరిపోయినప్పుడు పెట్టుకోండి. ఇవ్వండి పిండి చాలు, కొంచెం పెద్ద ఇళ్ళలో. కలిపిన పిండిని చిన్న రౌండ్ బాల్స్గా చేసుకుని ఆ బాల్స్ని ఇట్లా ప్రెషర్లో పెట్టి పిండిని నొక్కితే ఇలా చెక్కల్లాగా తయారవుతాయి. మేము 5గురు ఉన్నాం కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నామండి. వదిన వచ్చేసి పిండిని కలుపుతున్నారు, సుకృతి వచ్చేసి ప్రెస్ చేస్తుంది కదా, నేను బాల్స్ చేస్తున్నాను. ఉమా నూనెలో చెక్కలు వేస్తుంది. అలానే హరి వచ్చేసి ఆ చెక్కల్ని కలిపి వేగినాక తీస్తుంది అనమాట. కొంచెం మంట పెట్టినానే. తిప్పేస్తున్నా. ఇలా ఉండేలాగా ఉంటుంది. ఇది పేపర్ మీద పెట్టి ఇలా అరిచేస్తే ఇలా పెడితే ఈ విధంగా నొక్కితే పక్కన బాగా వెడల్పుగా వస్తుంది. పల్లీలు ఎక్కువైనాయి, పిండి తక్కువైంది, పప్పులు ఎక్కువ. పల్లీలు కలపక్క అది ఇచ్చేయి ఇక్కడ. అవి ఎండకు మళ్ళీ
స్వప్న ఇవి మీరు ఇట్లానే చేస్తారా? చేస్తారా? ఇట్లా అయితే ఓసారి అత్తమ్మ అసలు ఇంటింటనే అయితే అసలు ఇంటింటనే వచ్చిన చెక్కలు ఇలా ఎర్రగా కాలిన తర్వాత నూనెలో నుండి తీసుకుని డిప్పలో వేసుకోవాలి. ఇలా కనుక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా ఈ చెక్కలు నిల్వ ఉంటాయండి. ఇదేనండి పప్పు చెక్కల వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.